వాస్తవంగా మొన్న నేను గాంధీ భవన్ లో ఆర్ కృష్ణయ్య గారు మిత్రుడు ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అమలు తదుపరి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహింపబడాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. నేను దానికి అనుగుణంగా ఏదైతున్నదో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో పాటుగా బలహీన వర్గాలకు కల్పించబడేటువంటి రిజర్వేషన్ కనీసం 42% కల్పింప చేయబడే విధంగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నింటినీ సమన్వయం చేసి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదింపచేసి రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారు కూడా లీగల్ స్క్రూటినీతో కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది. ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ బిఫోర్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి ఇలా రాష్ట్రాలకే అధికారం కల్పింప చేయబడ్డట్టయితే ఎట్లయితే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఏమన్నది రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది, అట్లా ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా రాష్ట్రాలకి స్వేచ్ఛనిచ్చే విధంగా 9th షెడ్యూల్లో చేర్చగలిగినట్టయితే మన రాష్ట్రంలోనైతే రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి. శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఇవాళ ఏకాభిప్రాయంతో తీర్మానం ఆమోదింప చేసుకుంది కాబట్టి సులువుగా ఉంటుంది. ఆర్ కృష్ణయ్య గారి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి వాళ్ళ రాష్ట్ర బీజేపీ పార్టీతో కేంద్ర వాళ్ళ జాతీయ స్థాయి రాజకీయ పార్టీకి మరి దీన్ని విజ్ఞప్తి చేసి ఇది ఆమోదింప చేస్తే మనకు సులువుగా ఉంటుంది. అంటే స్థానిక సంస్థలే కానీ దాంతో పాటు ఏదైతున్నదో విద్య ఉద్యోగాలలో కూడా ఇవాళ బలహీన వర్గాలకు కల్పించబడే రిజర్వేషన్ మన 42% కల్పించబడే అవకాశం ఉంటుందనే విధంగా నేను మాట్లాడడం జరిగింది. సరే, న్యాచురల్లీ ప్రెస్ ఫ్రెండ్స్ ఏదైతుందో వాళ్ళకు తూచింది మాట్లాడుతుంటారు. తప్పనిసరిగా దే ఆర్ ఎట్ లిబర్టీ ఆల్సో. అదే మన జగిత్యాల పొంగులేటి గారు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి ఒక అంశమే కానీ ఏదైనా వాళ్ళు చెప్తే నేను దాన్ని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి ఏదైతుందో స్థానికంగా ఎమ్మెల్యే గారు అనేటువంటి ఒక అంశం చర్చకు వస్తే వీళ్ళ చట్టసభకి ఎంపిక అయినటువంటి ఒక సభ్యుల వాళ్ళు ఏ పార్టీ ఏంటి అనేది ఓన్లీ స్పీకర్ కెన్ గివ్ క్లారిటీ. చట్టసభలకు ఎంపిక అయినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పార్టీ అనేది కేవలం స్పీకర్ గారు మాత్రమే క్లారిటీ ఇవ్వగలుగుతారు. ఇది బెటర్ టు గివ్ క్లారిటీ బై ది స్పీకర్ అనే విధంగా నేను మాట్లాడేది, అంతే తప్ప వేరేం లేదు సబ్జెక్ట్ అక్కడ. మరి దానికి నిన్న మిత్రుడు మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతుందో నేను ఇదో సహనం కోల్పోయినా అసహనంగా మాట్లాడుతున్నా, మరి సహనం కోల్పోయింది ఎక్కడ, అసహనంగా మాట్లాడింది ఎక్కడ, వాస్తవాలకు భిన్నంగా మాట్లాడింది ఎక్కడ, లేక ఏదైతుందో ఇలా రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పొంది అత్యధిక సార్లు ఓడిపోయిన నాయకుడు జీవన్ రెడ్డి గారు వీళ్ళని ఓడటం గెలవడం అని కాదు. నేను 1985 వీళ్ళ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి వల్ల వారి నాయకత్వంలో ఏదైతుందో నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇన్ లాస్ట్ 40 years ఐఎమ్ ప్రౌడ్, నాకు గర్వంగా ఉందని చెప్పి అంటున్నాను. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో అత్యధిక సార్లు చట్టసభలకు బీఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థి నేను. ఎన్నికల్లో గెలుపు ఓటమి పక్కన పెట్టండి, బట్ ఏదైతుందో ఈ 40 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుండి చట్టసభకు పోటీకి ఏదైతుందో అత్యధిక సార్లు బీఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థి నేను కావటము అంటే ఇది నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పండి. ఇది నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పండి. 10 సార్లు శాసనసభకు టికెట్ వచ్చింది నాకు, ఒకసారి శాసన మండలికి పోటీ చేసిన,
3 సార్లు పార్లమెంటుకు నాకు అవకాశం వచ్చింది. కానీ ఏ పరిస్థితులలో నేను పార్లమెంటుకు పోటీ చేయడం జరిగింది, ఏ ఎన్నిక ఫలితం ఏ విధంగా వచ్చింది, నేను 94 ఎన్నికలు ఓడిన తదుపరి ఏదైతుందో అప్పుడు మిత్రుడు రమణ గారు పార్లమెంటుకి ఎంపికైంది. వారు పార్లమెంటుకి ఎంపికైన తదుపరి ఇక్కడ జగిత్యాల శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ 26 సీట్స్. కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ 26 సీట్స్ అవుట్ ఆఫ్ 294. నాకన్నా నిజంగా నేను అంటే ఇప్పటికీ నాకు జగిత్యాలతో ఉన్న అనుబంధం ఏదైతుందో అందరు గమనిస్తూనే ఉంటారని చెప్పంటున్నాను. మొత్తం రాష్ట్రం అంతా జగిత్యాల వైపు దృష్టి కేంద్రీకరింపజేయబడే విధంగా అప్పుడు 96 ఉప ఎన్నికల్లో 1,00,000 ఓట్లు పోలైతే ఐ గాట్ 54,000 మెజారిటీ. మీకు అందరూ తెలుసు, 1,00,000 ఓట్లు పోలైతే 54,000 ఓట్లు మెజారిటీ వచ్చింది అని చెప్పంటున్నా. అంటే ఇది నాపై అంటే జగిత్యాల నియోజకవర్గాన్ని ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక బాధ్యత పెంచుతుంది. ఆ బాధ్యత అనేది ఇస్తుందో అది తెలియజేస్తుందని చెప్పంటున్నా. మిత్రుడు మరి మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోనికి ఎప్పటికి మెజారిటీ రాదు, నేను గెలిచిన ప్రతిసారి నాకు జగిత్యాల టౌన్లో మెజారిటీ వచ్చింది. లెటిమిటేగా నేను ఏ ఎలక్షన్ 85లో ఏదైతుందో మొత్తం జగిత్యాలంతా వన్ సైడ్, కుల మతాలకు అతీతంగా నేను అప్పుడు గెలిస్తే ఏదైతుందో ప్రతిపక్ష హోదా, సాధారణంగా ఏదైతుందో అధికార పార్టీ అయితే ఏదో పని జరుగుతుంది అభివృద్ధి అనేటువంటి ఒక సంకేతాలు మాట్లాడుతుంటాం కదా. కానీ అప్పుడు గెలిస్తే ఏదైతున్నదో ప్రతిపక్ష పార్టీ హోదా. అండ్ ది పీపుల్ వాంటెడ్ మీ, అంటే నా పట్ల ఏదైతే వాళ్ళకు ఉండేటువంటి ఒక విశ్వాసం, జీవన్ రెడ్డి గారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాదు, ఏ స్థాయిలో ఉన్న ఏదైతుందో మా సమస్యల పరిష్కారానికి కొరకు, ప్రజా సమస్యల కొరకు ఏదైతుందో పాటుపడుతున్న ఒక విశ్వాసంతో మరి నేను ఆనాడు అంత పెద్ద మేరకు గెలవడం జరిగింది అని చెప్పండి. నేను పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్ గారిపై ఇట్స్ పార్టీ డిసిషన్. మీకు అందరూ తెలుసు, అప్పుడు తెలంగాణ ఉద్యమం ఇంత తీవ్రతరంగా ఉన్నది. కేసీఆర్ గారు ఏదైతే మంత్రి పదవికి రాజీనామా చేసి వారు ఎన్నికలు పోటీ చేయడం, కాంగ్రెస్ పార్టీకి ఎవరు అభ్యర్థిగా ఉండాలనేది ఏదైతుందో జాతీయ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ సింగ్ గారు దెన్ ఈ వాజ్ ఏసీసీ జనరల్ సెక్రటరీ, వచ్చే పిసిసి ప్రెసిడెంట్ కేశవరావు గారు అనుకుంటున్నాయి, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా. దే హ్యావ్ చూజన్ మీ. 96 ఎలక్షన్ ఐ లాస్ట్ విత్ జస్ట్ 14,000. 2008 ఏదైతుందో 2006 ఐ లాస్ట్ విత్ అబౌట్ 2 lakh. 2008 ఏదైతున్నదో ఐ లాస్ట్ విత్ జస్ట్ 14,000. మొన్నటి పార్లమెంట్ ఎన్నిక కూడా ఏదైతే మొత్తం నార్త్ తెలంగాణ అంతా ఏదైతుందో వీళ్ళ మతతత్వ శక్తులు ఏ విధంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నది మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నా. ఆయన సంబడి షుడ్ కంటెస్ట్. ఇవాళ ఏదైతుందో మొన్న పార్లమెంట్ పోటీ చేయడం జరిగింది. అంటే ఓటమి గెలుపు అనేది సమస్య కాదు. వాళ్ళు నేను ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పీఫా మీద 5 సార్లు గెలిచింది ఎమ్మెల్యే, ఒకసారి శాసన మండలి గెలిచిన. ఇప్పుడు శాసన మండలి ఓటర్ అయితే విద్యావంతులు, శాసన మండలి ఓటర్ అయితే విద్యావంతులు కదా. ఆ విద్యావంతులు ఏదైతున్నదో ఇక్కడ శాసన మండలిలో ఏకైక ప్రతినిధిని ప్రతికూల పరిస్థితుల్లో ఏదైతుందో జీవన్ రెడ్డి లాంటి వాడు శాసన మండలిలో ఉండగలిగినట్టయితే వీళ్ళ విద్యార్థులే కానీ, నిరుద్యోగ యువతే కానీ, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విద్యావంతుల సమస్యలతో పాటుగా రైతాంగం, రైతు కూలీలు, మహిళల ఆడబిడ్డల యొక్క సమస్యలను మండలిలో ప్రస్తావిస్తాడు అని చెప్పినటువంటి ఒక భావనతోని వీళ్ళ ఫస్ట్ అకౌంట్ లో గెలిపించడం జరిగిందని చెప్పంట. నేనైతే ఐఎమ్ సాటిస్ఫైడ్. 5 సంవత్సరాలు ఏదైతుందో నేను నా బాధ్యత నిలబెట్టుకున్నానట్టు ఒక తృప్తి నాకున్నది. 5 సంవత్సరాలు నా బాధ్యత భావించింది. బీఆర్ఎస్ పార్టీ
నియంతృత్వ పాలన, వాళ్ళ రాచరిక పాలన, ఏ విధంగా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగడం జరిగిందో దాన్ని అటు శాసనసభలో కానీ ఇలా ప్రజాక్షేత్రంలో కానీ ఒకే ఒక్కరిని మా మిత్రులు కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలతో కలిసి అని చెప్పంటున్నాం, మేము ఎదుర్కొని చెప్పండి. నాకు ఇప్పటికి గుర్తుందే, మీకు కూడా గుర్తుండి ఎలక్ట్రిసిటీ అడిషనల్ లోడ్ కన్సంప్షన్, ఎలక్ట్రిసిటీ పవర్ టారిఫ్ ఏదైతుందో అడిషనల్ లోడ్ కన్సంప్షన్ అని చెప్పని మన అదనపు సెక్యూరిటీ డిపాజిట్ కలెక్షన్ పెట్టింది, అదనపు సెక్యూరిటీ డిపాజిట్ కలెక్షన్ పెట్టింది ఏసీడి సంథింగ్. రాష్ట్రంలో ఎక్కడ కూడా దాని స్పందన రాకుంటే కేవలం జగిత్యాల కన్జ్యూమర్స్, డొమెస్టిక్ పవర్ కన్జ్యూమర్స్ దాని ఒక తీవ్ర స్థాయిలో ఉద్యమంగా లేవనెత్తి మొత్తం ఎస్సీ ఆఫీస్ ముందు 4 గంటలు ధర్నా చేస్తే సిఎండి దిగి వచ్చి ఆ ఏసీడీ విత్డ్రా చేసుకోండి అని చెప్పి అంటారు. చీప్ లిక్కర్ ఏదైతుందో ఇంట్రొడ్యూస్ చేయబడ్డది, గీతా కార్మికులకు ఏదైతుందో ఉపాధికి భంగం వాటిల్లుతుంది, మహిళా సంక్షేమానికి అది ఇబ్బంది కలుగుద్దని చెప్పని జగిత్యాల్లో మనం ఇక్కడ ఉద్యమం చేపట్టమని చెప్పంట. అంటే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వీళ్ళు అకుంఠిత దీక్షతో దాన్ని అమలు చేయడంతో పాటు ప్రజా సమస్యల పట్ల ఏదైతుందో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు విత్ మోస్ట్ కమిట్మెంట్ ఐఎమ్ టెల్లింగ్. అట్లాగే తదుపరి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము ఎన్నడూ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఏదైతుందో అధికార పార్టీకి అంటగాకాలని ప్రయత్నం చేయలేదు, ఎన్నడూ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఏదైతుందో అధికార పార్టీకి అంటగాకాలని ప్రయత్నం చేయలేదని చెప్పంటున్నాయి. ఇలా ప్రజా ప్రయోజనాలని మా ప్రయోజనాలుగా భావించినాం, మీరేం మొదటిసారి ఎన్నికైన సభ్యుడివి కాదు, ఓ 10 ఏళ్ళు రాజ్యం చేసినావు నువ్వు. అప్పుడు కవిత గారు ఎంపీగా ఏదైతుందో ఎక్కడ పోయినా మా సంజయ్ అన్న, ఇంకో ఈయన మీ ఎమ్మెల్యే, మీకే ప్రత్యక్షంగా ఎక్కడికైనా పోయి ఇంకో మా సంజయ్ అన్న, జీవన్ రెడ్డి ఉంటాడు కావచ్చు ప్రోటోకాల్ ఎమ్మెల్యే, మీకైతే ఇంకో మా ప్రతినిధి సంజయ్ అన్న. నిజమాబద్ధమైన అనేది నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఏం చేసినావు అని చెప్పారంటే మరి అప్పుడేం చేసినావు చెప్పాడు. ఏమంటే డబుల్ బెడ్రూమ్, ఆ డబుల్ బెడ్రూమ్ కు ఆలోచన రేకెత్తించింది, తెర మీద తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాయి. నేను ఉన్న మాట అంటే ఏదైతుందో జీవన్ రెడ్డి జగించాలా, నేను జైలు చెప్పాను నువ్వు చెప్పిన ఒకటి. ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్తుండే అభివృద్ధి అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి సాధారణంగా చేపట్టబడే అభివృద్ధి, ఇట్స్ ఎ రొటీన్ డెవలప్మెంట్. ఇంకొకటి ఏదైతుందో ఎక్సెప్షన్, సంథింగ్ డిఫరెంట్, సాధారణంగా చేపట్టబడే అభివృద్ధి కంటే మినహా ఇతరత్వ ఇప్పుడు జగిత్యాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసారు, ఇట్స్ ఎ రొటీన్. ఎందుకు రొటీన్ అంటున్నాను చెప్పంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు 33 జిల్లాలు 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని భావించింది. ఆ 33లో జగిత్యాల ఒకటి, ఇట్స్ ఎ పాలసీ. నేను మా మిత్రులు చెప్తుంది చెరువుల పూడిక అని చెప్పండి. మిషన్ కాకతీయ అనేది ఇట్స్ ఎ పాలసీ, ఉండేది మాట్లాడితే ఉలికిపడ్డం ఎందుకే నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీ ఏదైతుందో, నేను నిజంగానే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ అభ్యర్థి కానీ అత్యధిక సార్లు గుర్తించి అవకాశాలు కల్పించడం అంటే అది ఎంత గొప్పతనమే. ఆ పార్టీతో ఎంత అనుబంధం ఉంటే అట్లా అవకాశాలు కల్పిస్తారు.
ప్రజలు లెక్క పెట్టి 14 సార్లు పోటీ చేసిన బీఫామ్తో 14 సార్లు అని చెప్పి అంటున్నాను. మొత్తం ఇవాళ 1985 ఇవాళ వరకు ఏది ఇస్తుందో 14 సార్లు బీఫామ్ ఇచ్చింది ఎవరికి లేదు. ఇచ్చే అవకాశం కూడా రాదు. అందులో అత్యధిక సార్లు గెలిచింది నేను. రోడ్డు వైడింగ్ నేను కూడా ప్రయత్నం చేసిండు. మీరు చేయలేదు ఎవరు అంటుండ్రు? ఏడ చేసిండు? ప్రభుత్వ కార్యాలయాల దగ్గర చేసిండు. ఆ శ్రీనివాసరావుకి దాన్ని ఎందుకు ఒప్పించి జరపలేదే? ఆ మంచాల కృష్ణని ఎందుకు ఒప్పించి జరపలేదే? జరిపిన ప్రభుత్వ కార్యాలయాల దగ్గర జరిపిన. ఇవాళ ఏదైతుందో కాన్ఫరెన్స్ వచ్చింది కాబట్టి మేము మున్సిపాలిటీ వెంటనే తీర్మానం చేసి కలెక్టర్ గారితో ఏదైతుందో ఇక్కడ రిక్వైర్డ్ అమౌంట్ ఎంత అవసరం పడుతుంది ప్రభుత్వం నివేదించాం. 100 కోట్లు అవసరం పడతాయని చెప్పని ఒక 100 కోట్లు విడుదల చేయగలిగినట్టయితే 50 రోజులు 100 ఫీట్ల విస్తరణ చేయగలుగుతాం అని చెప్పని ప్రభుత్వం నివేదించినాం. నీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు కాలేజీలకు కట్టడం పెట్టినట్టు వచ్చి ఇంకా మళ్ళీ ఉల్టా చోరు కొత్తవాలన్నట్టు ఉంది కథ. బిల్లు కొరకు వచ్చి మౌలిక వసతులు కల్పిస్తున్నాడు అయ్యప్పుడే కాంట్రాక్ట్ కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉల్టా చోరు కొత్తవాళ్ళు అంటారు కానీ కరెక్టేనా? ఠీక్ ఇచ్చే అట్లుంది కథ. సామెత గంజ్ రోడ్. నేను ఉమెన్స్ కాలేజీ కోసం ఇంత నేను ఒక కాంట్రవర్సీ ఎదుర్కొన్నానే. शायद आप लोग कितने लोगों को मालूम है नहीं मालूम, अगर ఉమెన్స్ కాలేజ్ లొకేట్ చేయడానికి కొరకు ఏదైతున్నదో ఆడపిల్లలు ఏదైతుందో దూరం పోలేరు 4 కిలోమీటర్లు అని చెప్పని వాళ్ళకి సన్నిహితంగా ఉండాలని చెప్పని ఐబీ ఆఫీస్ ఉండే పాప శ్రీరామ టాకీస్ ఎదురుగా అది తీసుకొని పెట్టించినట్టు ఉమెన్స్ కాలేజ్. థ్యాంక్ యూ బాబు. చాయ్ చేస్తా ఇంకో ఏం చేస్తారు?